హలో ఫ్రెండ్స్, ఈ జనరేషన్ లో ఉన్న వాళ్ళు చాలా మంది బ్లూటూత్ ఇయర్ బడ్స్ కి హెడ్ ఫోన్స్ కి ఎడిక్ట్ అయిపోయారు. బట్ 19 జనరేషన్ వాళ్ళకి వైడ్ ఇయర్ ఫోన్స్ అంటే ఒక ఎమోషన్. ఎందుకంటే ఆ టైంలో మనకి బ్లూటూత్ కి సంబంధించిన ఎటువంటివి ఉండేవి కాదు. జస్ట్ వైడ్ ఇయర్ ఫోన్స్ మాత్రమే. మీరు ఏదైనా ఫోన్స్ మాట్లాడాలనుకున్నా, మ్యూజిక్ ఎంజాయ్ చేయాలనుకున్నా సరే ఈ వైడ్ ఇయర్ ఫోన్స్ తోనే టైం స్పెండ్ చేసేవాళ్ళం. అలానే ఏదైనా లాంగ్ జర్నీకి వెళ్దాం అనుకుంటే ఈ వైడ్ ఇయర్ ఫోన్స్ తో జస్ట్ మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తూ జర్నీ అంతా టైం స్పెండ్ చేసేవాళ్ళం. మీలో ఎంతమందికి వైడ్ ఇయర్ ఫోన్స్ మీద ఎమోషన్ ఉందో కామెంట్ లో పింక్ చేయండి. ఏంటి 2026 లో కూడా వైడ్ ఇయర్ ఫోన్స్ గురించి వీడియో చేస్తున్నా అని షాక్ అవుతున్నారా? బేసిక్ గా మ్యాటర్ ఏంటంటే బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఎంత ఇంప్రూవ్ అయినా లాస్లెస్ ఆడియో, జీరో లేటెన్సీ మనకి వైడ్ ఇయర్ ఫోన్స్ లో ఉన్నట్టు దేంట్లోనే ఉండదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు వస్తున్న అన్ని ఫోన్స్ కి 3.5mm జాక్ అయితే తీసేశారు. సో మనకి డైరెక్ట్ గా టైప్ సి ఇయర్ ఫోన్స్ అయితే అవసరం. ఈ రోజు మన దగ్గర 5 డిఫరెంట్ ఇయర్ ఫోన్స్ అయితే ఉన్నాయి. JBL, సోనీ, షామీ, క్యాసిఫై అండ్ లాస్ట్లీ బోట్. ప్రతి ఒక్కటి ఫుల్ గా డీటెయిల్ గా రివ్యూ చేసి మీ లైఫ్ స్టైల్ కి ఏదైతే సూట్ అవుతుందో అదైతే నేను మీకు క్లారిటీ ఇస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, లేదంటే ఇంపార్టెంట్ పాయింట్ అయితే మిస్ అయిపోతారు. సో ఇంకెందుకు లేట్, వెల్కమ్ బ్యాక్ టు సంజయ్ పెరాది టెక్ ఛానల్. డైరెక్ట్ గా ఇయర్ ఫోన్స్ లోకి వెళ్లే ముందు లెట్స్ టాక్ అబౌట్ టైప్ సి ట్రెండ్. ఇప్పుడు మనం లిస్ట్ చేసిన దాంట్లో టాప్ 3 టైప్ సి కి కనెక్ట్ అయి ఉన్నాయి. దీని వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు డైరెక్ట్ గా ప్లగ్ ఇన్ చేసుకొని మ్యూజిక్ ని ఎంజాయ్ చేయొచ్చు. సౌండ్ క్వాలిటీ కూడా డిజిటల్ గా క్లియర్ గా ఉంటుంది. బికాస్ ఆఫ్ దీంట్లో మనకి సమ్ మోడల్స్ లో డాక్ అనే చిప్ ని ప్రొవైడ్ చేయడం వల్ల. ఫస్ట్ లిస్ట్ లో JBL నుంచి టూన్ 310 అయితే అవైలబుల్ గా ఉంది. JBL అంటే మనకు గుర్తొచ్చేది ప్యూర్ బేస్. ఇయర్ ఫోన్స్ లో కూడా అది మెయింటైన్ చేస్తారు వీళ్ళు కాన్స్టెంట్ గా. ఇంకా దీని డిజైన్ కి వస్తే ఫ్లాట్ కేబుల్ ఇచ్చారు, అలానే ట్రయాంగిల్ ఫ్రీ గా ఉంటుంది. మీ పాకెట్ లో పెట్టుకొని బయటికి తీసినప్పుడు కూడా ఎటువంటి చిక్కులు కూడా పడవు. సౌండ్ క్వాలిటీ ఇందులో మనకి 9mm డైనమిక్ డ్రైవర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. లో అండ్ ఫ్రీక్వెన్సీ కూడా దీంట్లో ఇచ్చారు కాబట్టి మీరు ఏదైనా మాస్ సాంగ్స్ విన్నప్పుడు ఆ థంపింగ్ కూడా మీకు క్లియర్ గా తెలుస్తుంది. అలానే స్పెషల్ ఫీచర్స్ కూడా మనకి UQ మోడ్స్ ఇన్బిల్ట్ గా దీంట్లో అవైలబుల్ గా ఉన్నాయి. అంటే మీరు ఎటువంటి మ్యూజిక్ విన్నా, కాల్స్ మాట్లాడినా సరే చాలా క్లిస్టల్ క్లియర్ గా అన్ని వినిపిస్తాయి. సో ఫైనల్ గా మీరు బేస్ లవర్ అయ్యి ఉంటే, ఇంకా మీరు టైప్ సి మీద ఏదైనా ఇయర్ ఫోన్స్ చూస్తే ఈ ఇయర్ ఫోన్స్ మీకు నేను సజెస్ట్ చేస్తున్నాను. చాలా బాగుంటాయి. సో వన్స్ వాడిన తర్వాత మీకే తెలుస్తుంది రిజల్ట్. నెక్స్ట్ అప్ లో శామీ నుంచి టైప్ సి ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. మనకు తెలిసింది ఏంటంటే శామీ ఎప్పుడు ప్రైస్ టు పర్ఫార్మెన్స్ రేషియోలో తోపుగా ఉంటుంది. ఇంకా డిజైన్ కి వస్తే చాలా సింపుల్ అండ్ స్లీక్ డిజైన్ తో ఉంటుంది. వన్స్ మీరు పెట్టుకున్న తర్వాతే ఇది ఎంత లైట్ వెయిట్ గా ఉంటుందో అనిపిస్తుంది. ఈ ఇయర్ ఫోన్స్ లో నాకు నచ్చిన ఫ్యూచర్ అంటే ఇది ఆటోమేటిక్ గా మనకి డాక్ చిప్ తో ప్రొవైడ్ చేశారు. అంటే మీరు ఎటువంటి మొబైల్ యూజ్ చేసుకున్నా సరే మీకు సాంగ్స్ అన్నది, అలానే మీరు ఏదైనా ఫోన్స్ మాట్లాడుకున్నప్పుడు కూడా అవతల వాళ్ళ వాయిస్ కూడా చాలా క్లిస్టల్ క్లియర్ గా ఉంటుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యూచర్. ఎందుకంటే లాస్ట్ లిస్ట్ లో మనం JBL గురించి చెప్పినప్పుడు డాక్ చిప్ అయితే దాంట్లో ప్రొవైడ్ చేయలేదు. బట్ దీంట్లో అయితే ఆ ఫ్యూచర్ అయితే ఇన్బిల్ట్ గానే అవైలబుల్ గా ఉంది. సో మీరు ఎవరైనా ఎక్కువగా మ్యూజిక్ ని ఎంజాయ్ చేద్దాం అనుకున్న, లేదంటే ఫోన్ పర్పస్ కి యూజ్ చేద్దాం అనుకున్నా సరే ఈ ఇయర్ ఫోన్స్ అయితే వాళ్ళకి సూట్ అవుతాయి. ఇంకా థర్డ్ లిస్ట్ లో మనకి సోనీ నుంచి IER EX15C టైప్ సి ఇయర్ ఫోన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనము బ్రాండ్ గురించి మాట్లాడుకుంటే, అలాగే లాంగ్ డ్యూరబిలిటీ గురించి మాట్లాడుకుంటే మనం ఏది ప్రిఫర్ చేస్తాం? బ్రాండే కదా మనం ప్రిఫర్ చేసేది. సో దాంట్లోని సోనీ అయితే 1% కూడా మీకు డిసప్పాయింట్ అయితే ఉండదు. మీరు వన్స్ మీరు పెట్టుకున్న తర్వాత మీకు తెలుస్తుంది ఎంత కంఫర్ట్ గా ఉంది. మీరు ఎక్కువ సేపు కూడా మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చేయొచ్చు. అలాగే కాల్స్ ఏమైనా మాట్లాడాలనుకున్నా సరే మీకు ఎటువంటి పెయిన్ అయితే ఉండదు. సో నా సజెషన్ ఏంటంటే మీరు బ్రాండ్ వాల్యూ చూడాలి అనుకుంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇయర్ ఫోన్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం డిఫరెంట్ బ్రాండ్ అయితే ట్రై చేద్దాం. అదే క్యాసిఫై నుంచి కార్టోస్ టూన్ V5. నాకు తెలిసింది ఏంటంటే చాలా మంది రీపబ్లిష్డ్ ఫోన్స్ ఉంటాయి కదా, అవి కొనడానికి క్యాసిఫై యాప్ అయితే యూజ్ చేస్తారు. బట్ మనకు తెలియంది ఏంటంటే వాళ్ళ యాక్సెసరీస్ కూడా మార్కెట్ లోకి లాంచ్ చేస్తున్నారు. యాక్చువల్ గా ఇది మన లిస్ట్ లో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్. సర్ప్రైజ్ ఏంటంటే దీని బిల్డ్ క్వాలిటీ చాలా రిగిడ్ గా ఉంటుంది. రఫ్ గా యూజ్ చేసే వాళ్ళకి ఈ క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చుతుంది. ఇంకా సౌండ్ క్వాలిటీ కూడా డీసెంట్ గా ఉంటుంది. బట్ మనకి ప్రీమియం బ్రాండ్స్ లాగా సౌండ్ క్వాలిటీ అయితే దీంట్లో అంతలా ఉండదు.
సో మీ దగ్గర ప్రీమియం ఇయర్ ఫోన్స్ పోయినప్పుడు ఈ ఇయర్ ఫోన్స్ అయితే మీకు బ్యాకప్ లా యూజ్ అవుతాయి. సో మీరు ఏమైనా జిమ్ కి వెళ్దాం అనుకున్నా, వాకింగ్ కి వెళ్దాం అనుకున్నా ఈ ఇయర్ ఫోన్స్ కొంచెం రిగెడ్ గా ఉంటాయి కాబట్టి కొంచెం బాగా యూస్ఫుల్ అయితే అవుతాయి. అలానే ఇది మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది కాబట్టి ప్రైస్ కూడా మీకు లాస్ట్ లో అనౌన్స్ చేస్తారు. ఇంకా చివరిలో మన ఎవర్గ్రీన్ ఫేవరెట్ బోట్ నుంచి రిలీజ్ అయిన బోట్ బేస్ హెడ్స్ 211. సో దీని గురించి చెప్పాలంటే ఇది మనకి 3.5mm జాక్ తో వస్తుంది. సో మీరు టైప్ సి మొబైల్ కి కనెక్ట్ చేసుకోవాలనుకుంటే కంపల్సరీగా కనెక్టర్ అయితే ఉండాలి. సో నేను ఇది ఎందుకు పిక్ చేశానంటే దీని డిజైన్ మనకి మెటల్ ఫినిష్ తో వస్తుంది. అలానే దీని కలర్ కూడా స్పేస్ గ్రే తో రావడం వల్ల దీని లుక్ కూడా చాలా ప్రీమియం గా ఉంటుంది. ఇంకా దీని బేస్ చూసుకుంటే మనకి దీని పేరులోనే ఉంది డీప్ బేస్ అండ్ గుడ్ నాయిస్ ఐసోలేషన్ అని. సో మీరు ఎవరైనా గేమింగ్ కి మంచి ఇయర్ ఫోన్ చూస్తే గనక ఈ ఇయర్ ఫోన్స్ అయితే నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. సో మీరు ఎవరైనా గేమింగ్ కి ఇయర్ ఫోన్స్ కావాలనుకుంటే ఈ ఇయర్ ఫోన్స్ అయితే చూస్ చేసుకోండి. సో ఫైనల్ గా నా కన్క్లూజన్ ఏంటి, అలాగే దీని ప్రైజెస్ ఏ వెబ్సైట్ లో ఎంత ఉన్నాయో ఏంటో కూడా డిస్ప్లే చేస్తాను. బేస్ కోసం చూస్తే కనుక JBL Tune 310 అయితే తీసుకోండి. అలాగే దీని ప్రైజెస్ కూడా చూడండి ఏ వెబ్సైట్ లో ఎంత ఉన్నాయో. ఇంకా కాలింగ్ అండ్ క్లారిటీకి వస్తే Xiaomi నుంచి టైప్ సి బడ్స్. ఇంకా లాంగ్ టర్మ్ లో మీకు కంఫర్ట్ కావాలి అనుకుంటే సోనీ IER EX15C అయితే ప్రిఫర్ చేస్తున్నాను మీకు. సో మీ దగ్గర టైట్ బడ్జెట్ ఉంటే కనుక క్యాషిఫై కార్టోస్ అయితే ప్రిఫర్ చేస్తున్నాను. ఇంకా లాస్ట్లీ స్టైల్ అండ్ గేమింగ్ కి బోట్ ఇయర్ ఫోన్స్ అయితే బెస్ట్. ఫ్రెండ్స్ మరి ఈ 5 ప్రొడక్ట్స్ లో మీకు ఏది నచ్చిందో కామెంట్ లో పింక్ చేయండి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నా ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, దాంట్లో DM చేయండి. 100% నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే మన టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఈ రోజు నేను రివ్యూ చేసిన 5 ప్రొడక్ట్స్ మీద స్పెషల్ డిస్కౌంట్ లింక్స్ అయితే మన టెలిగ్రామ్ లో పోస్ట్ చేస్తాను. సో మీరు అవి చూసుకొని బై చేయండి. ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. తప్పకుండా మన సంజయ్ పిరాది టెక్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.